జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సారీ బ్రదర్, మా వదిన అంతే, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదు. నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను బావా. ఎక్కువ మాట్లాడితే నా కోసం సమర్థిస్తున్నారని అంటారని భయపడ్డాను. నన్ను క్షమించండి. ఏంటి వైదేహి నువ్వు కూడా? ఇది నా ఇల్లు అనుకుంటారని తెలుసు కదా, ఇంకా నేనెందుకు బాధపడతాను? ఇక మీరు ఈ టాపిక్ వదిలేసి, బాగా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పెడితే బాగుంటుంది. అవును వైదేహి, నాకు కూడా ఆకలేస్తుంది. పొంగల్ చేసావు కదా, మా ఇద్దరికి తీసుకురా. క్షమించు బావా. మళ్ళీ ఏమైంది? పొంగల్ చేయలేదా? చెయ్యనివ్వలేదు. నేను తీసుకెళ్లిన కుండని కూడా పక్కన పెట్టారు. నువ్వు వైదేహి అని వాళ్ళు గుర్తించేంతవరకు ఇలాంటి అవమానాలు జరుగుతూనే ఉంటాయి వైదేహి. వాటన్నిటికీ ఈరోజు పూజతోనే ముగింపు పలుకుతాను. పూజ ఏంటి దేవాంశ్? మా వంశానికి తరతరాలుగా ఒక శాపం వెంటాడుతుంది. ప్రతి 21 సంవత్సరాలకి ఆ శాప విమోచనం పొందే అవకాశం వస్తుంది. ఆ రోజు ఈరోజే. పూజ చేసి దేవుడి అనుగ్రహం పొందాలి. వైదేహి నాతో కలిసి కూర్చుని దేవుడి అనుగ్రహం సంపాదించగలిగితే ఇది భార్యాభర్తలకే సాధ్యమవుతుంది. కాబట్టి తను నా భార్య అని, వైదేహి అని అందరికీ తెలిసిపోతుంది. అది జరగాలి అంటే ముందు వైదేహిని గుడికి తీసుకువెళ్ళాలి. కానీ ఇంట్లో వాళ్ళెవరూ రానివ్వరు. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇది కొంచెం కష్టమైన పనే దేవాంశ్. అసలు వైదేహి అంటేనే ఇంట్లో ఎవరికీ పడదు. గుడికిలా రాణిస్తారు, నీతో కలిసి పూజలా చేయనిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అబ్బా, ఊడవలేక ఈ నడుములు పోతున్నాయి. అమ్మో అమ్మో, ఎవరన్నా చూస్తారు. తొందరగా ఈ పూజ జరిగి అందరూ పొంగలి తిని పైకి పోతే అప్పుడు నాకు విముక్తి. వైదేహి తనెవరు? వాళ్ళ వంశమంతా మన రాజకుటుంబానికే సేవ చేసుకునేవారంట. నిలువ నీడలేదంటే మావయ్య గారు ఇక్కడే ఉండమని ఏదో ఒక పని చేసుకోమన్నారు. కానీ తనిప్పుడు మనకు పనికొస్తుంది. తనే నిన్ను గుడికి తీసుకెళ్తుంది. ఆవిడా? ఎలా బావా? చెప్తాను. నిన్ను గుడికి తీసుకెళ్లే దారి దొరికినట్టే. నువ్విందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, నేను చూసుకుంటాను. నువ్వంత నమ్మకంగా చెప్తున్నావంటే అయిపోతుంది బావా. నేనమ్మకి మంది చూస్తాను. సరే, పద బ్రదర్. ఏయ్, నువ్వెందుకు తీసుకొచ్చావు? అత్తయ్య, పండగ పూట గొడవెందుకు? పని మనిషి తెస్తే తీసుకోరా? అలాగే అని తీసుకోండి. మనం పని మనిషి అని అనుకుంటున్నాం అలేఖ్య, కానీ తను ఇంటి మనిషి అయిపోవాలనుకుంటోంది కదా. ఎన్నాళ్ళు అనుకుంటుందిలే. శాంత పిండికి నయమయ్యేంత వరకే కదా. తర్వాత ఇంటి మనిషి కాదు కదా, ఇంటి వైపు కూడా చూడలేదు. ఇంకా బొమ్మల నిలబడి చూస్తావేంటి? ప్రసాదం అక్కడ పెట్టు.
తేలికగా అంటున్నా ఈ మాటలు వినటానికి చాలా కష్టంగా ఉంది భగవంతుడా. ఈరోజు ఈ బాధ నుంచి విముక్తిని కలిగించు. ఈ రోజు మనం గుళ్ళో జరిపించబోయే కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందు వినాయకుణ్ణి ప్రార్థించండి. అలేఖ్యా, నువ్వు కాని అమ్మా. బామ్మగారు, నాకు శ్లోకాలేమీ రావు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామవేదాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామవేదాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామవేదాదివందిత మహాగణపతిం. చాలా బాగా పాడావమ్మా. నీ గొంతు చాలా బాగుంది. రాజా, నువ్వు కొబ్బరికాయ కొట్టు. సరేమ్మా. కొట్టు కొట్టు, నువ్వు కొబ్బరికాయ కొట్టు, మీ అందరికీ గుమ్మడికాయ కొడతాను చూడు. ఈ రోజు నా పగ తీరబోతుంది దశరథ రామయ్య. నా చేత్తో విషం కలిపిన ప్రసాదం తిని చావబోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.